ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. కేసీఆర్ తో మరోసారి సమావేశం కానున్నారు. రేపు కమిషన్ ముందు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై డీటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు కమిషన్ కు కేసీఆర్ ఇచ్చే సమాధానాలపై హరీష్ రావుతో కేసీఆర్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు బల ప్రదర్శన చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలతో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. కేసీఆర్ తో మరోసారి సమావేశం కానున్నారు. రేపు కమిషన్ ముందు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై డీటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు కమిషన్ కు కేసీఆర్ ఇచ్చే సమాధానాలపైనే హరీష్ రావుతో కేసీఆర్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు బల ప్రదర్శన చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలతో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. కేసీఆర్ తో మరోసారి సమావేశం కానున్నారు. రేపు కమిషన్ ముందు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై డీటెయిల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు కమిషన్ కు కేసీఆర్ ఇచ్చే సమాధానాలపై హరీష్ రావుతో కేసీఆర్ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు బల ప్రదర్శన చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణను అడిగి తెలుసుకుందాం. గోపాలకృష్ణ, యశ్వేత, కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి హరీష్ రావు చేరుకున్నారు. నిన్న దాదాపుగా 5 గంటల పాటు చర్చ జరిగింది. ఈరోజు మళ్ళీ అదే అంశంపై కాళేశ్వరం కమిషన్ ముందు రేపు కేసీఆర్ హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు హరీష్ రావు అలాగే కేసీఆర్ మధ్య చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం కట్టేటువంటి సందర్భంలో మొదటి విడతలో మొదటి ప్రభుత్వంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా కమిషన్ నోటీసులు ఇవ్వడం, ఆయన నిన్న హాజరు కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో రేపు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి కార్యక్రమం అలాగే కమిషన్ ముందు వివరించాల్సినటువంటి అంశాలు, హరీష్ రావును అడిగినటువంటి ప్రశ్నలను ఇవన్నీ కూడా వాళ్ళు నిన్న దాదాపుగా చర్చించుకున్నారు. సుదీర్ఘమైనటువంటి భేటీ నిన్న 5 గంటల పాటు సాగింది. ఈరోజు మళ్ళీ అదే అంశంపై భేటీగా అవబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఫామ్ హౌస్ కూడా చేరుకున్నారు. ఇప్పటికే సమావేశం ప్రారంభమైనట్టుగా మనకున్నటువంటి సమాచారం. కేసీఆర్ రేపు ఉదయం 9:30కు ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతున్నారు. 11:30కి కమిషన్ ముందు హాజరయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కార్యకర్తల సమీకరణ అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. ఒక రకంగా బల ప్రదర్శన అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్కి మొదట పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లాలని భావించారు. కానీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచే నేరుగా బీఆర్కే భవన్లో కమిషన్ ముందు కేసీఆర్ హాజరు అవబోతున్నట్టుగా ఇప్పటికే పార్టీ ప్రకటించింది. బీఆర్కే భవన్ దగ్గరికే పెద్ద ఎత్తున కార్యకర్తల్ని సమీకరించాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి ఈ కేసీఆర్ హరీష్ రావు భేటీలో రేపు జరగబోయేటువంటి ర్యాలీ, కార్యకర్తల సమీకరణతో పాటుగా కమిషన్ ముందు చెప్పాల్సినటువంటి అంశాలు, కమిషన్ గత 2 రోజులుగా వేస్తున్నటువంటి ప్రశ్నలు, ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావును కావచ్చు వేసినటువంటి ప్రశ్నలు, వాటిని అన్నింటిని కూడా బేరీజ్ వేసుకుంటున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇక రేపు కాళేశ్వరం అంశంలో పూర్తి స్థాయిలో తన తరపున నివేదిక అందించబోతున్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ముందు మొదటి నుంచి ఏం జరిగింది, దానికి ఎంత ఆర్థిక వ్యయం వెచ్చించారు, ఎంత బడ్జెట్ కేటాయించుకొని ఎంత ఖర్చు చేశారు, అలాగే నిర్ణయాధికారాలకు సంబంధించినటువంటి అంశం, ప్రాజెక్టుల్లో బరేజ్లో ముఖ్యంగా ఎప్పుడు ఎంత మేర నీటిని నిల్వ ఉంచాలి, బరేజ్ల నిర్మాణం చేసినటువంటి ప్రాంతాన్ని ఎవరు ఎంపిక చేశారు, బరేజ్లో వాడినటువంటి కాంక్రీట్ విషయంలో కూడా కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే అంశాలు, ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటుగా ఎన్డీఎస్ఎల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కూడా కమిషన్ ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. తొమ్మిడేటి దగ్గర కట్టాల్సినటువంటి బ్యారేజ్ని
మేడిగడ్డ వైపుకు తీసుకొచ్చిన సందర్భంలో ఆ నిర్ణయాధికారం ఎవరు తీసుకున్నారు? అంటే అధికారులు ఇంజనీర్లు చేసినటువంటి సూచన ప్రకారం తీసుకున్నారా, లేదు అని అంటే కేసీఆర్ నేరుగా దాన్ని ఆమోదించారా, ఆ నిర్ణయాన్ని తానే నడిపించారా అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దానికి కూడా రేపు కేసీఆర్ జవాబు చెప్పాల్సినటువంటి అవకాశాలు అయితే ఉంటాయనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కమిషన్ ముందు ఈటల రాజేందర్ కానీ హరీష్ రావు కానీ తమ వాదనను వినిపించారు. మంత్రివర్గ ఉపసంఘం చెప్పినటువంటి నిర్ణయాల మేరకే అప్పుడు రీడిజైనింగ్ జరిగిందనేటువంటి విషయాన్ని చెప్పినట్టుగా వాళ్ళు చెప్పారు. కానీ కేసీఆర్ ముఖ్యంగా కీలక పాత్ర పోషించారనేటువంటి అంశాన్ని పదే పదే రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి. కాళేశ్వరం కమిషన్ కూడా రకరకాల ఫిర్యాదులు, రకరకాల ఆరోపణలతో లేఖలు కూడా సమర్పించారు. ఇక ఎన్డీఎస్ఎల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా చూస్తే మేడిగడ్డ బరాజ్ కానీ అన్నారం కానీ కుంగిపోవడానికి గల కారణాలు అక్కడ సరైనటువంటి నాణ్యత చెక్ చేయకపోవడం, అక్కడ నిర్మించినటువంటి ప్లేసే తప్పుగా ఉంది అనేటువంటి ఒక అంశాలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు మేడిగడ్డ కానీ అన్నారం కానీ నిర్మించాల్సినటువంటి ప్రాంతాల్లో ఎవరు నిర్ణయం తీసుకున్నారు, అధికారుల నిర్ణయాలు ఉన్నాయా, ఆ సూచన ప్రకారం జరిగిందా, దానికి సంబంధించినటువంటి అధికారిక కాగితాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశాలు ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ చర్చించింది, దాన్ని పూర్తిగా పరిశీలించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్కి సంధించబోయేటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కాళేశ్వరం కమిషన్ ముందు ఇవ్వాల్సినటువంటి నివేదికలో వేటిని ప్రతిపాదించాలి, వేటిని పొందుపరచాలనేటువంటి అంశాలు ఇప్పటికే కేసీఆర్ హరీష్ రావు నిన్నటి భేటీలో పూర్తి స్థాయిలో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు భేటీలో రేపు జరగబోయేటువంటి కార్యకర్తల సమీకరణతో పాటుగా రేపు ఇవ్వాల్సినటువంటి సమాధానాలు, అవసరమైతే పీపీటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసే అవకాశం కనబడుతోంది. పెద్ద ఎత్తున ఒక నివేదిక రూపంలో, ఎందుకంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ మీదనే మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వచ్చారు. కేసీఆర్ పైనే ఈ కాళేశ్వరం ఎక్కడైతే మేడిగడ్డ అన్నారం కుంగిపోయిందో దానికి బాధ్యుడిగా కేసీఆర్నే చేయాలన్నట్టు కాంగ్రెస్ కూడా ఆరోపిస్తూ వచ్చింది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవే చెప్తూ వచ్చాయి. ఇక కేసీఆరే నిర్ణయాధికారం తీసుకున్నారు, ఆయన పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని అధికారులను నడిపించాడు అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. కాబట్టి కాళేశ్వరం కమిషన్ ముందు ప్రధాన వ్యక్తిగా కేసీఆర్ ఉండబోతున్నారు కాబట్టి, అప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆయనే కాబట్టి రేపు ఖచ్చితంగా కీలకమైనటువంటి ప్రశ్నలే కమిషన్ వేసే అవకాశం ఉంటుంది. మరి ఆ కీలకమైన ప్రశ్నలకు కేసీఆర్ ఏం సమాధానం చెప్తున్నారు, రిటర్న్గా ఆయన ఏమి ఇవ్వబోతున్నారు అనేటువంటిది మాత్రం తెలియాల్సి ఉంది. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.